సిటీలో హనుమాన్ శోభాయాత్ర కాసేపట్లో స్టార్ట్ కానుంది. గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు శోభాయాత్ర సాగుతుంది. శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్న కమిటీ మెంబర్లు సాయంత్రం 6 గంటల లోపు యాత్ర ముగిసేలా ప్లాన్ చేశామన్నారు. ఈ ఏడాది శోభాయాత్రలో దాదాపు 4 లక్షల మంది వరకు పాల్గొనే అవకాశం ఉందన్నారు. పూర్తి డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి కావడంతో హనుమాన్ విజయ యాత్రను నిర్వహించేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, బజరంగ దళ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. శోభాయాత్ర సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ పోలీస్ శాఖ కూడా పూర్తి చేసింది. మరికొద్ది నిమిషాలలోనే శోభాయాత్ర ప్రారంభం కానుతున్నది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది శోభాయాత్ర నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, శోభాయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభం కానున్నది? ఇప్పటికీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శోభయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్ర మార్గం లోపల వారికి రకరకాల వసతులు కల్పించడం జరిగింది. ఫుడ్ కూడా ఎలాంటి డోగ లేకుండా వాళ్ళకు ఇంకా వేరే పానీయ సందర్భం కానీ, వాటర్ సందర్భం కానీ అన్ని రకాలుగా ఏమంటే అక్కడ ఉన్న భక్తులు చాలామంది అరేంజ్ చేయడం జరిగింది. కొంతమంది స్టేజ్ వేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ వర్క్ బోర్డు వాళ్ళకి మేము అడిగాం. వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు వాళ్ళు కూడా చేశారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా ఈ యొక్క యాత్ర కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన కార్యకర్తలు అక్కడక్కడ నుంచి ర్యాలీలు తీసుకొస్తున్నారు. కొద్దిసేపట్లో ఇక్కడ రాగలుగుతారు కార్యకర్తలు. కాబట్టి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అంటే మీ అంచనా ప్రకారం ఈసారి ఎంతమంది ఈ విజయయాత్ర శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది? ఒక 4 లక్షల వరకు ఉంటారని చెప్పి అనుకున్నాము. లాస్ట్ ఇయర్ 3 లక్షల పైన ఉన్నారు. ఈసారి ఇంకా అంతకనే ఒక సంఖ్య పెరిగి 4 లక్షల పైన దాటవచ్చు అని చెప్పేసి మా యొక్క అంచనా. ఆ విధంగా ప్రయత్నంగా మేము చేయడం జరిగింది. ఆ విధంగా సంఖ్య వస్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాము. పోలీస్ శాఖ ఎటువంటి సహకారం అందిస్తుంది? ఎన్నిటి వరకు యాత్రను ముగించే అవకాశం ఉంది? పోలీస్ శాఖ వారు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కావచ్చు, వారితో మేము మీటింగ్ వేయడం జరిగింది. వాళ్ళందరూ మాకు బాగానే సహకరిస్తారు. మేము మా యొక్క సమస్య వారికి చెప్తే వాళ్ళందరూ స్పందించి మాకు బాగానే సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో మేము ఈ యాత్రను విజయవంతం చేసుకొని ముందుకెళ్తాం. ఈ యాత్ర మేము అనుకుంటున్నాం చాలా తొందరగా కంప్లీట్ చేయాలి. లాస్ట్ చాలా ఎక్కువ లేట్ అయింది కాబట్టి అట్లా కాకుండానే ఒక 6 గంటల లోపల ఈ యొక్క యాత్ర పూర్తి చేయాలన్న ఆలోచనతో మా కార్యకర్తలందరూ పట్టుదలతో ఉన్నారు. అంతవరకు సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఆ సమయం లోపల. అది హనుమాన్ విజయ యాత్ర శోభాయాత్ర ఏదైతే ఉందో 6 గంటల వరకు పూర్తి చేస్తామని, ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని, మరికొద్ది నిమిషాలలోనే గౌలిగూడలోని హనుమాన్ మందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభం కాబోతుందని చెప్పి ఇక్కడ యాత్ర నిర్వాహకులు చెప్తున్నారు.